హాయ్ అండి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీనాథం లేడీస్ అండ్ జెంట్స్ టైలర్ అండి. ఇప్పుడు మనకు శారీలో నుంచి వేస్ట్ ఇది వస్తుంది కదా, స్పాంజీ. ఈ స్పాంజీతో నేను బాల్స్ తయారు చేసి చూపిస్తానండి. ఎలా తయారు చేయాలి అన్నదే, అంటే అందరికీ తెలుసు, తెలియదని మాత్రం అయితే ఏం కాదు. జస్ట్ మీకు నేను ఎలా దీంతో యూస్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. నాకు శారీలో ఈ గోల్డ్ కలర్ ఒకటి యూజ్ ఉంది. నేను ఇలా దాచుకుంటానండి ఈ కవర్తో. ఇది ఇలా నేను ఒక కవర్లో పెట్టేసేసుకొని వచ్చిన స్పాంజీస్ అన్నీ ఇలా పెట్టుకొని పైన ఇచ్చుకుంటాను. మనకు పోట్లీ బటన్స్ వస్తాయి కదా, దాన్ని కొంచెం కొంచెంగా ఇలా చేసేసేసుకొని దీన్ని ఇలా నలిపేసేసుకున్న తర్వాత దీనిలో ఇలా పెట్టేసుకొని మనం ఇలా తిప్పేసేయడం. ఇది అందరికీ తెలిసిందేనండి. జస్ట్ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇది చేస్తున్నానండి. ఈ స్పాంజీతో అయితే ఈ బటన్స్ అయితే పాడవ్వండి, నీట్గా వస్తాయి. లేదంటే మనం కాటన్ పెట్టుకొని యూజ్ చేయాలి స్పాంజీతో. అలా కాటన్ పెట్టుకొని చేస్తే కనుక ఇంకా ఇదిగా, అంటే కాటన్ అంటే మనం అందరికీ దొరకదు. స్పాంజీ అయితే మనకి కన్ఫామ్గా దొరుకుతుంది. మనకి ఎలా కావాలి ఏంటి అంటే శారీలో వచ్చేస్తుంది అసలు. ఆల్రెడీ మనకి పట్టు శారీలో టిష్యూకి కింద పెడతారు దాన్ని ఏంటంటే ఇది ఇలా ఒక రకంగా చుట్టచ్చు. ఇలా ఒక రకంగా దీన్ని ఇలా కట్ చేసేసుకొని ఇలా పెట్టుకొని స్టిచ్ ఇలా సింపుల్గా ఇలా చేయొచ్చు. మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తానండి మీకు. జస్ట్ అంటే షార్ట్కి అంటే లెంత్ ఎక్కువ అవుతుంది కదా, దీని స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. దీనికి ప్రిన్స్ కట్కి బ్యాక్ మోడల్ పిక్ పెడతానండి, చూపిస్తాను మీకు అది. పూలు కనుక ఎలా అల్లుకుంటాం సేమ్ అలాగే. ఇదిగోండి ఇలా ఇలా కూడా చుట్టుకోవచ్చు. ఇలా బొటెక్ స్టైల్లో వాళ్ళు కలకత్తా వాళ్ళు చుడతారండి. ఇలా చుట్టుకుంటే ఏంటంటే మీకు ఇలా చుట్టుకుంటే ఎలా వస్తుంది, ఇలా చుట్టుకుంటే ఎలా వస్తుంది అనేది శాంపిల్గా మీకు చూపించాను అనమాట. ఇది మన స్పాంజీతో తయారు చేసినాయండి. ఈ స్పాంజీతో ఈ మామూలు బాల్స్ పెడతాం కదా, మనం థర్మాకోల్ షీట్తో ఉన్న బాల్స్ పెడతాం కదా, అవి అయితే ఐరన్ చేసేసేటప్పటికి మనకు అణిగిపోతుందండి. ఇది ఐరన్ చేస్తే మనకు అనగదు, ఎప్పటిలాగా ఇలా ఉండిపోతుంది అనమాట. ఇది స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, వీడియో ఉంది. ప్రిన్స్ కట్తో ఇది ఉంటుంది, చూడొచ్చండి. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.